ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ ట్రీట్మెంట్ ఎవరితో చేయించుకుంటే బాగుంటుంది? స్పెషలిస్ట్తో చేయించుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండొచ్చు? ఇప్పుడు ఈ రూట్ కెనాల్ సబ్జెక్ట్ అనేది ఒక 3 years స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఎండోడాంటిక్స్, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ అనేది ఎండిఎస్లో ఒక 8 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ 8 స్పెషాలిటీస్లో ఈ రూట్ కెనాల్ స్పెషాలిటీ అనేది ఒక సబ్జెక్ట్. అది 3 years ప్రోగ్రామ్, ఎండిఎస్లో 3 years కోర్స్ అది. సో ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, దాంట్లో స్పెషలైజేషన్ డాక్టర్కి చాలా టెక్నిక్స్, అంటే ఒక రూట్ కెనాల్ వేరియేషన్ ఉంటే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, రూట్ కెనాల్ని చేసిన తర్వాత, చేసేటప్పుడు, చేసే ముందు, అంటే ఈ కేసు రూట్ కెనాల్కి పనికొస్తుందా లేదా, రూట్ కెనాల్ పనికొచ్చేది లేదు, ఇది ఆ పంటి లోపల రూట్ కెనాల్కి ఉన్నటువంటి ఎట్లాంటి డిఫికల్టీస్ ఉన్నాయి అసెస్మెంట్ చేసుకొని, దానికి తగ్గట్టు పరికరాలు వాడి, దానికి తగ్గట్టు మెటీరియల్స్ వాడి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయాలంటే ఒక స్పెషలిస్టే బాగా చేయగలుగుతారు. అంటే వేరే డాక్టర్స్ చేయలేరు అని నేను అనట్లేదు, బట్ వన్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అనే అతను ఆర్ డాక్టర్, దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ స్పెషలైజేషన్ కాబట్టి డెఫినెట్లీ దే కెన్ డూ బెటర్ ట్రీట్మెంట్ దాన్ నాన్ స్పెషలిస్ట్. It may be another MDS specialist or a BDS doctor. It is an exception that few doctors who are not specialists also, they do very good treatment. But ఒక రూట్ కెనాల్ స్పెషలిస్ట్కి దాంట్లో ఉన్నటువంటి అవగాహన కానీ, దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ దాన్ ఫర్ అదర్ డాక్టర్స్ వాట్ దే ఆర్ హ్యావింగ్. సో మై సజెషన్ ఈస్ you always select a root canal specialist when you are going for root canal treatment.